పాడి రైతులు పశువుల పెంపకం పోషణలో తగు జాగ్రత్తలు తీసుకోవాలని కొల్చారం మండల పశువైద్యాధికారి డాక్టర్ వీరేశం అన్నారు. మెదక్ జిల్లా కొల్చారం మండలం అంసానిపల్లి గ్రామంలో మంగళవారం నాడు జిల్లా పశుగణ అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో పశుసంవర్ధక శాఖ సహకారంతో నిర్వహించిన పశువైద్య శిబిరంలో ఆయన పాల్గొని పశువులకు గర్భస్థ పరీక్షలు నిర్వహించి తగు సూచనలు మందులు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతులకు పోషణపై అవగాహన కల్పిస్తూ పాడి పశువులు పెయ్యలు సకాలంలో ఎదకు వచ్చేలా మరియు చూడి కట్టేలా చూడాలన్నారు. ప్రతి పశువుకు వ్యాధి నిరోధక టీకాలు వేయించుకోవాలని దూడల పోషణ గురించి వివరించారు. ఈ సందర్భంగా శిబిరంలో 28 పశువులకు గర్భస్థ పరీక్షలు, 8 పశువులకు సాధారణ చికిత్సలు, 6 పశువులకు గర్భధారణ టీకాలు, 21 దూడలకు నట్టల నివారణ మందులు వేశారు. ఈ కార్యక్రమంలో సూపర్వైజర్ శ్రీనివాస్ రెడ్డి, విఏ గట్టయ్య, విఎల్ఓ వేణు, మైపాల్, గోపాలమిత్రులు, ప్రవీణ్, శ్రీకాంత్, మానయ్య, దీపక్, పాడి రైతులు పాల్గొన్నారు. రైతులందరికీ నమస్కారం. డిస్ట్రిక్ట్ లైఫ్ స్టాక్ డెవలప్మెంట్ ఏజెన్సీ ఆధ్వర్యంలో ఈరోజు అంసాన్పల్లి గ్రామంలో పశువుల ఫలదీకరణ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ క్యాంపులో కొల్చారం పశువైద్యాధికారి డాక్టర్ ఎం వీరేశం మరియు పశువైద్య సిబ్బంది గట్టయ్య, మైపాల్, తర్వాత అంసాన్పల్లె సబ్ సెంటర్ సిబ్బంది వేణుగోపాల్ పాల్గొనడం జరిగింది. ఇలాంటి పశువైద్య శిబిరాలు సర్వసాధారణంగా మాన్సూన్ స్టార్ట్ అయిన సీజన్లో అక్టోబర్, నవంబర్ సీజన్లో స్టార్ట్ చేసి మార్చి వరకు చేస్తూ ఉంటాం. ఈ సీజన్లో బఫెలో బ్రీడింగ్ సీజన్ కాబట్టి ఈ టైంలో వాటికి ఎదక రావడానికి సకాలంలో ఎద లక్షణాలు అవన్నీ గుర్తించి సకాలంలో మందులు ఇవ్వడం వల్ల ఫెర్టిలిటీ పెరిగి పశువుల యొక్క ఫలదీకరణ జరిగి వాటికి రైతులకు మంచి మేలు జరుగుతుందనే ఉద్దేశంతో ఈ ఫెర్టిలిటీ క్యాంప్ ఆర్గనైజ్ చేయడం జరిగింది.